నమస్తే జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ ఎంఏ కరీం గారు మనతో పాటు ఉన్నారు. మరి ఏ టాపిక్ గురించి మాట్లాడుతున్నారు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో మరి ఈరోజు మా వ్యూవర్స్కి ఏ టాపిక్ గురించి చెప్పబోతున్నారు? సో టైం మేనేజ్మెంట్ గురించి చాలా సందర్భాలలో చాలా వ్యక్తులు చెప్పి ఉంటారు. సో టైం మేనేజ్మెంట్కు బ్యాక్ సైడ్ కాలక్షేపం, ఎక్కడెక్కడ కాలక్షేపం చేస్తూ ఎక్కడెక్కడ మనము ఆ సమయాన్ని కోల్పోతున్నామో దాని మీద కొన్ని పాయింట్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇట్స్ మై ఒపీనియన్. అందరూ టైం మేనేజ్మెంట్ గురించి మాట్లాడతారు, మీరు అన్నట్లే టైం పాస్ గురించి మాత్రం ఎవరు మాట్లాడరు. సో మరి కాలక్షేపం, అసలు కాలక్షేపం చేయాల్సిన అవసరం ఉందా? అసలు కాలక్షేపం ఎవరెవరు చేస్తారు, చేస్తే ఎటువంటి అంశాల మీద? ఎస్, ఇప్పుడు మనం చాలా సందర్భాలలో వాడతాం, ఎటుపోతున్నా జస్ట్ టైం పాస్ అని చెప్పేసి. కాలక్షేపం అనేది నిజంగా కాలక్షేపం అనే పదానికి ఇంకొక పదం ఉంది. ఏంటి అంటే వేస్టింగ్ ఆఫ్ టైం. ఓకే, సమయాన్ని వృధా చేయడమే కాలక్షేపం. సో మనము ఈ జన్మ ఒకటేసారి, మళ్ళీ జన్మలో మనం ఏ రూపంలో పుడతామో జన్మ ఉందో లేదో సైంటిఫిక్గా ఎక్కడ రుజువు కాలేదు. సో ఈ జన్మ మనకు ఒక అవకాశంగా దొరికింది. ప్రతిరోజు మనకు 14-40 నిమిషాలు, ఉదయం నుంచి 24 గంటల లోపల ఒక నిమిషం లెక్క పెట్టుకుంటే మనము దాన్ని ఏ రకంగా వాడుకోవాలి, ఇక్కడ ఎన్ని నిమిషాలు వేస్ట్ చేసుకుంటున్నామని చెప్పేసి చూడాలి. ఆ వేస్ట్ చేసే ఆ నిమిషాలే, ఆ వేస్టింగ్ ఆఫ్ టైమే, కాలాన్ని వృధా చేయడమే నా దృష్టిలో అది కాలక్షేపం అవుతుంది. కాలక్షేపం కొరకు వెళ్ళి మనం ఇంటర్నెట్లో కూర్చోవడమో, లేకుంటే ఫోన్లు పట్టుకొని కూర్చోవడమో, గంటలు కూర్చోవడమో, లేకుంటే కాలక్షేపం ఎందుకు కూర్చున్నామో తెలియదు, ఎందుకు చాటింగ్ చేస్తున్నామో తెలియదు, ఫేస్బుక్లో ఉంటున్నామో ఎందుకు తెలియదు, దానివలన ఏదైనా ప్రయోజనం ఉందా? సో అకార్డింగ్ టు మై నాలెడ్జ్, నేను సొంతంగా నా దగ్గర వచ్చిన క్లయింట్స్ను నేను సర్వే చేస్తే 30% పాజిటివ్ ఉన్నారు, 70% నెగిటివ్గా ఉన్నారు. ఈ సోషల్ మీడియాలో 30% మాత్రమే అనుకూలంగా వచ్చినాయి రిజల్ట్స్. 70% వేస్టేజ్ కొరకే సోషల్ మీడియాని కానీ ఫోన్ కానీ వాడుతున్నారు. సమయాన్ని అమ్మా నాన్నతో కాలం గడపలేరు. ఇంట్లో వచ్చిన తర్వాత అది చిన్న పని చెప్తుంది, అరే పక్కకి వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురాపురా అని అమ్మ చెప్తుంది, నువ్వు పో అమ్మా, లేకుంటే 4 సార్లు చెప్తాడు, మెల్లగా లేస్తాడు. ఎందుకు? ఇక్కడ చేతిలో ఫోన్ ఉంది కాబట్టి వాట్సాప్లో. అది టైం వేస్టే, టైం పాసే. అక్కడ నీకు కావాల్సింది ఏంటంటే మీ గ్రూప్ ఉంది, సపోజ్ కాలేజ్ పిల్లలు ఉన్నారు, కాలేజ్ గ్రూప్ ఉంటుంది, క్లాస్ గ్రూప్ ఉంటుంది, సార్ వాళ్ళతో గ్రూప్ ఉంటుంది, ఇట్స్ ఎసెన్షియల్. ప్రొఫెషనల్లో ఉన్నారు, ఆ గ్రూప్స్ అవసరం ఉంటుంది. కొన్ని క్లయింట్స్తో కానీ పేషెంట్స్తో కానీ ఉన్నప్పుడు గ్రూప్, పేషెంట్స్ కొంతమంది మాట్లాడలేరు, డాక్టర్తో సమయం లేదు కాబట్టి మెసేజ్ పెడతారు. ఇప్పుడు మాకు కూడా కొంతమంది చాలా దూరం నుంచి వస్తారు, ఫారిన్ నుంచి కూడా క్లయింట్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్లో మెసేజ్ పెట్టేస్తే మేము చూసుకుంటాం, కరెక్ట్గా ఆ టైంలో చూసుకుంటాము, ఆ టైంలో రిప్లై ఇచ్చేస్తాము. 24 గంటలు దాని వెంబడి ఉండడం అంటే దట్ ఈస్ వేస్టింగ్ ఆఫ్. అంటే కాలాన్ని మనము ఏమంటారు కిల్ చేస్తున్నాం. అది కాలక్షేపం కాదు. మీ వేలో చెప్పాలంటే మనకి కాలక్షేపం అనేది ఒక వ్యసనం లాంటిది అనుకోవచ్చు. మరి 100% కాలక్షేపానికి ఎవరైతే అలవాటు పడతారో వారు ఇంకా ఏ పని చేయలేరు. దానికి ఫిక్స్డ్ జోన్లో ఉంటాడు, అదే కావాలి. ఏ పని చేయని వాళ్ళు నాకు టైంకి ఇంత దొరికితే చాలు, టిఫిన్ చేస్తాను, టైంకి ఇంత దొరికితే చాలు అని చెప్పేసి కాలక్షేపానికి కాలేజ్కి వెళ్ళే ఉన్నారు, చదువుకోవడానికి కాదు, కాలక్షేపానికి వెళ్తున్నారు. కాలేజ్కి వెళ్ళిన తర్వాత క్లాసులు ఎగ్గొట్టి అక్కడ చెట్టు కింద కూర్చుంటారు, క్యాంటీన్లో కూర్చుంటారు. అసలు పర్పస్ ఏంది? అమ్మా నాన్న ఎందుకు పంపించారు కాలేజ్? అది కాదు, టైంపాస్ కొరకు. డైరెక్ట్గా చెప్తున్నారు పిల్లలు, ఏదో కాలేజ్కి టైంపాస్కి వెళ్తున్నాము అని చెప్పేసి. 4 రోజులు హాలిడేస్ వస్తే వాళ్ళకి మనసును పట్టదు, ఇంట్లో ఉండలేరు. ఇంట్లో ఉంటే మళ్ళీ ఏదో ఫోను లేకుంటే ల్యాప్టాప్ అది ఉంటారు, లేకుంటే కాలక్షేపానికి బయటికి తిరుగుతారు, బైక్ వేసుకొని బజార్లో కానీ లేకుంటే అట్లా వెళ్ళడం రావడం, తిరగడం అనేది కూడా ఒక కాలక్షేపం చూస్తుంది. సో ఈ కాలక్షేపం కొరకు చాలామంది, స్పెషల్లీ యువత ఎక్కడైతే అనర్థాలు ఎదుర్కొంటున్నారో అది వాళ్ళకి ఇప్పుడు తెలుస్తలేదు. తర్వాత వాళ్ళకు భవిష్యత్తు ఏందో, ఎవరైతే కాలాన్ని వృధా చేసిండో, టైంపాస్ చేసిండో, కాలక్షేపం అనేది అది అసలు ఆ పదమే ఉండకూడదండి. కాలక్షేపం ఎందుకు? కాలక్షేపం ఇప్పుడు చాలామంది కాలక్షేపం కొరకు తీర్థయాత్రకు వెళ్తున్నాం. డేస్ కాదు, మీకు భక్తి ఉంది,
తీర్థయాత్రకు మీకు దేవుని మీద నమ్మకం ఉంది, తిరుపతి వెళ్తున్నారు, కాశీ వెళ్తున్నారు, భద్రాచలం వెళ్తున్నారు, సింహాచలం వెళ్తున్నారు, భక్తి కొరకు కాలక్షేపం కొరకు దేవుని దగ్గరికి వెళ్తారా? మీరు కాలక్షేపం కొరకు టెంపుల్కి వెళ్తారా? అంటే ఎంత అపచారం మాట చూడండి. కాలక్షేపం కొరకు మీరు హజ్ యాత్రకు వెళ్తారా? అంటే ఒక పవిత్రమైన పని కొరకు ఒక నమ్మకంతో భగవంతుని విశ్వాసంతో మీరు తీర్థయాత్రకు వెళ్తున్నారు, టైంపాస్ కొరకు కాదు. అలాగే కొంతమంది బీచ్లకు వెళ్ళడం కానీ అలా సముద్ర తీరాలకు వెళ్ళడం కానీ అది కాలక్షేపం కాదు, అది వినోదయాత్ర, విజ్ఞానయాత్ర, రిలాక్సేషన్ కొరకు వెళ్తున్నారు. సంవత్సరం అంతా కష్టపడుతున్నాము, ఒక వారం రోజులు వెళ్తున్నాము, దట్ ఈస్ పీస్ ఆఫ్ మైండ్ కొరకు, రిలాక్సేషన్ కొరకు ఫ్యామిలీతో వెళ్తున్నారు. అది ఎప్పుడు కూడా కాలక్షేపం అనేది అనకూడదు. ఇంకో విషయం చాలా గమనిస్తున్నాము, నాకు టైం ఉంది కదా అని చెప్పేసి పిల్లలతో మాట్లాడుతున్నారు. నాకు సమయం దొరికినప్పుడు నేను నా పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా, కానీ పిల్లలకు ఎప్పుడూ అవసరం ఉంది అది గుర్తించలేరు తల్లిదండ్రులు. అంటే నాకు టైం ఉన్నప్పుడు వేస్ట్, అంటే కాలక్షేపం కొరకు నేను పిల్లలతో మాట్లాడుతున్నాను, కాలక్షేపం కొరకు నాకు ఫోన్ అన్లిమిటెడ్ ఫ్రీ ఉంది కాబట్టి నేను నా ఫ్యామిలీతో మాట్లాడుతున్నాను అనే దృక్పథం వీడాలి. మీకు అవసరం ఉన్నంత మాట్లాడండి, పిల్లలకు అవసరం ఉన్నప్పుడు పిల్లలతో మాట్లాడండి. హస్బెండ్ అండ్ వైఫ్లో కూడా మీరు ఆఫీస్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ఏ సమయంలో ఉన్నా మాట్లాడాలనిపించింది, కాల్ చేయాలనిపించింది చేయండి, పర్పస్ కొరకు చేయండి, టైంపాస్ కొరకు కాదు. సో ఈ టైంపాస్ అనే పదం అనేది అది అసలు మనకు కనబడకుండా ఉంటేనే మంచిది. కాలక్షేపాన్ని పిల్లలు హాబీగా మార్చుకొని కొంతమంది వర్క్ నేర్చుకుంటున్నారు, కొంతమంది మనకి ఏవైతే కల్చరల్ యాక్టివిటీస్ కానివ్వండి లేకపోతే కో కరిక్యులర్ ఈ యాక్టివిటీస్ సైడ్ కొంతమంది మీరన్న 30% వెళ్తున్నారు అనుకోవచ్చు, మిగిలిన వాళ్ళు పరిమితులు దాటుతున్నారు అనుకోవచ్చా యువతి యువకులు ముఖ్యంగా? డెఫినెట్లీ మీరు ఏదైతే అన్నారో కాలక్షేపం కొరకు పిల్లలు 30% వేరే కల్చరల్ యాక్టివిటీస్ కానీ లేకుంటే వేరే నేర్చుకోవడం కానీ అలా చేస్తున్నారు, అది కాలక్షేపం కాదు, అది కాలాన్ని ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు. సో పేరు మాత్రం వేరేది పెట్టుకున్నారు. ఇప్పుడు నాకు డైలీ 2 hours టైం ఉంది కదా, జస్ట్ టైంపాస్ కొరకు నేను యోగా వెళ్తున్నా, టైంపాస్ కొరకు జిమ్కి వెళ్తున్నా కాదు, టైంపాస్ కొరకు నేను సంగీతం నేర్చుకుంటున్నా కాదు. అక్కడ ఒక పర్పస్, అంటే జనరల్గా మనం అంటున్నాం పదం అది, కానీ అక్కడ ఒక పర్పస్ ఉంది. వాళ్ళను కాలక్షేపం కిందికి రారు. ఎవరైతే 70%లో ఉన్నారో వారి సమయాన్ని వృధా, ఎందుకు పనికి రాకుండా చేసే పని, ఎందుకు పనికి రాకుండా మన సమయాన్ని వృధా చేస్తున్నామో అది కాలక్షేపం. అది చేయడం వలన జీవితంలో వాళ్ళు ఏది సాధించలేరు. కాబట్టి ఎక్కడెక్కడైతే మనము కాలాన్ని వృధా చేస్తున్నామో అది మనం పాయింట్అవుట్ చేయాలి, అది మనము దాన్ని సూక్ష్మంగా ఆలోచన చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈ 24 hours నాకు దొరికింది 14:40 నిమిషాలు. ఈ నిమిషాలలో నేను ఎంతసేపు నిద్రపోతున్నాను, లేచిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, ఎక్కడ నాకు వేస్టేజ్ అనేది అవుతుంది. ఇప్పుడు వేస్టేజ్ అంటే మనం పైప్ లైన్, వాటర్ పైప్ లైన్ కానీ లేకుంటే మనం నల్లాలు చెట్లకు నీళ్లు పోస్తూ ఉంటామో లీకేజ్ ఉంటుంది. సో మనం ఎక్కడ లీకేజ్ ఉంది, పైపులో ప్లాస్టిక్ పైపులు అని చూస్తాము, ఆ లీకేజ్ ఉన్న దగ్గర మనం టేప్ చుడతాము, లేకపోతే ఏదో మనం గమ్ పెడతాం, ఆ లీకేజ్ ఆపేస్తాము. అలాగే మన టైం కూడా ఎక్కడ లీక్ అవుతుంది, ఆ లీకేజ్ను మనం అరికట్టగలిగితే దట్ ఈస్ టైం అనేది సేవ్ అవుతుంది. సో మరి ఈ కాలక్షేపానికి సంబంధించి మానసిక కారణాలు ఏమైనా ఉంటాయంటారా? డెఫినెట్లీ అండి, మానసిక కారణాలు చాలా ఉన్నాయి. భయము, స్నేహము, ప్రేమ అనుకుంటూ కూడా చాలామంది యువతలు టైంను వేస్ట్, అరే ఎందుకురా ఆ అమ్మాయితో తిరుగుతున్నావు, ఎందుకురా ఆ అబ్బాయితో తిరుగుతున్నావు అని చెప్పి అడిగితే కూడా అసలు అర్థం లేదు. అక్కడ స్నేహానికి అర్థం లేదు, ఆ ప్రేమకు అర్థం లేదు, చేసే ప్రయత్నానికి అర్థం లేదు, ఫ్రెండ్షిప్కు అర్థం లేదు. మళ్ళీ ఎవరైనా ఏదైనా అనేసరికి హట్ అవ్వడం. సో హట్ అవ్వడంలో కూడా సమయం వృధా చేస్తున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంతసేపు 2 గంటలు ఫ్రెండ్స్తో తిరిగి వచ్చాడు, ఇంటికి వచ్చిన తర్వాత ఏదో వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగింది, మానసికంగా టెన్షన్ వచ్చేస్తుంది, ఇంట్లో వచ్చి కూర్చోవడం. ఏంద్రా అలా ఉన్నావు అంటే చెప్పలేని పరిస్థితి, అమ్మా నాన్నకు అన్నీ చెప్పలేరు, అది మానసిక కారణాలు. సో ఇటువంటి కారణాల నుంచి కూడా మనకు అక్కడ టైం వేస్ట్ అయింది, ఇక్కడ వచ్చిన తర్వాత అయింది. ఇది మానసిక ప్రభావము పిల్లల మీద కానివ్వండి, పెద్దల మీద కానివ్వండి, ఇటువంటి విషయాల నుంచి డెఫినెట్లీ వస్తుంది. సో ఈ స్నేహము, ప్రేమ, తర్వాత ఫ్రెండ్షిప్, తర్వాత ఈ భయాలు, ఆందోళనలు, టెన్షన్ నుంచి మనం సమయాన్ని వృధా చేస్తున్నాము. వీటిని అరికట్టడానికి మానసిక నిపుణులను సందర్భం అంటే అవసరం ఇప్పుడు మీతో అవ్వడం లేదు, అటువంటిప్పుడు మీరు ఒక సైకాలజిస్ట్ కలిస్తే తప్పలేదు. కానీ ఈ రోజులలో సైకాలజిస్ట్ను కలవాలంటే సైకాలజిస్ట్ను కలవాలన్నా, ఏదో నాకేదో సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అని అందరూ అంటారు. కానీ ఈ రోజులలో దాదాపుగా సైకలాజికల్గా ఏదో ఒక కోణంలో ప్రతి ఒక్కరు డిప్రెషన్కు, టెన్షన్కు గురవుతున్నారు. సైకాలజిస్ట్ను కలవడం అనేది, సైక్రియాటిస్ట్ వేరే, సైకాలజిస్ట్ వేరే. మెంటల్ యాటిట్యూడ్
పిచ్చాసుపత్రిలో ఉండే వాళ్ళందరూ సైక్రియాటిస్టు, మెంటల్ ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు సైక్రియాటిస్టు, సైకాలజిస్టులు కాదు. మనసుకు సంబంధించిన ఎవరు ట్రీట్మెంట్ అంటే సజెషన్స్ ఇస్తారో, కౌన్సిలింగ్ ఇస్తారో. మనసుకు మాటే మంత్రం, మనసుకు ఏ మంది పని చేయదు, మనసుకు ఎక్కడ మందు లేదు. సో ఈ మనసుకు సంబంధించిన వాళ్ళను సైకాలజిస్ట్ కలవడానికి నిర్మోహమాటంగా మీకు దగ్గర ఉన్న సైకాలజిస్ట్ అంటే ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు ఎవరైనా కలవచ్చు. సో మరి మీరన్నట్లుగానే ఎగైనెస్ట్ క్వశ్చన్ ఇది. సో వర్క్ టెన్షన్లో ఉంటాం, పిల్లలు బాగా చదివి అలసిపోతూ ఉంటారు, ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం రిఫ్రెష్మెంట్ అనేది కోరుకుంటూ ఉంటారు. అలాంటి టైంలో కొంచెం రెస్ట్ మనకి చాలా అవసరం. దాన్ని కాలక్షేపంగా మార్చుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మరి మనకి కాలక్షేపం అవసరమే కదా. అయితే ఇక్కడ మీరన్న పాయింట్, ఇప్పుడు వర్క్ టెన్షన్ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆఫీస్ పని, బిజినెస్ పని, ఏదో పని ఉంటారు. ఇంట్లో కూడా ఆడవాళ్ళు పని చేస్తారు. అది కూడా మనం నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా అంటాం, కానీ ఇంట్లో చేసే పని కూడా చాలా టెన్షన్లో ఉంటుంది. అటు భర్తను పంపించడం, పిల్లలకు పంపించడం, ఆవిడ కూడా అన్ని పనులు చేసుకుంటారు. టెన్షన్. సాయంత్రం వచ్చిన తర్వాత పిల్లలతో, పిల్లలతో అందరూ కలిసి కొద్దిసేపు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, కానీ అక్కడ కాలక్షేపం కాదు. పిల్లలతో నేను కాలక్షేపం చేయడానికి కాదు, టైంపాస్. నేను నా పిల్లలతో అక్కడ టైంపాస్ అనేది కాదు, ఎంటర్టైన్మెంట్. అంటే నేను నా పిల్లలతో, నా భార్య, నలుగురు కలిసి మాట్లాడుకునేటప్పుడు పిల్లలకు ఒక ఎనర్జీ వస్తుంది. ఎస్, మా డాడీ వచ్చాడు, మా మమ్మీ, అందరూ కలుసుకుని ఈరోజు ఏం చేశారా, ఏం చదువుకున్నారా, ఏం చేస్తున్నావు, రేపేంటి, ఇవి మనం పిల్లలతో మాట్లాడతాం. ఏదో చిన్న బయట తీసుకొచ్చాము, కేక్ తీసుకొచ్చాము, నలుగురు షేర్ చేసుకొని తింటారు. అది మనం తినేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి సాయంత్రం డాడీ వస్తాడు ఇచ్చేసేయండి, లేకుంటే పిల్లలు సాయంత్రం అంటే విడివిడే కాదు, అందరూ కలిసి భోజనం చేయడం అనేది అట్లీస్ట్ నైట్. నాదొక సజెషన్ ఏంటంటే, మీ ఇంట్లో, మీ కుటుంబంలో ఎక్కడైతే ఒత్తిడి కలుగుతుందో, ఎక్కడైతే పిల్లలు తల్లిదండ్రుల మాట వినడం లేదో, లేకుంటే ఆ ఇంట్లో ఎప్పుడు చూసినా ఏదో చిన్న విషయాన్ని గొడవ వస్తుందో, ఆ గొడవలు పోవాలంటే టైంపాస్ కొరకు కాదు, మీ అనుబంధాలు పెంచుకోవడానికి, కాలక్షేపం కొరకు కాదు, మీ ఏదైతే రిలేషన్షిప్ అనుబంధాలు, మీ బాంధవ్యాలు, మీ బాధ్యతలు పెంచుకోవడానికి అందరూ కలిసి రాత్రి భోజనము ఒకటే డైనింగ్ టేబుల్ మీద చేస్తే మీ సమస్యలన్నీ తీరిపోతుంది. ఆ టైంలోనే మీరు టైం పాస్ కాదు, టైంను మీరు ఎంజాయ్ చేస్తారు, టైం ఒకరితో ఒకరు గడుపుకుంటారు. అది చాలా రిలాక్సేషన్ వస్తుంది. అక్కడ మైండ్ అనేది రిలాక్సేషన్ అవుతుంది, కానీ అది టైం పాస్ అనేది కాదు. జనరల్గా మనం అంటాము ఏం లేదు, ఏం పని లేదు అంటే, ఏం పని చేయకపోవడమే టైంపాస్. మనం ఇక్కడ బాధ్యతతో పిల్లలతో మాట్లాడుతున్నాము, బాధ్యతతో కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాము, అది టైంపాస్ అనేది కాదు, దట్ ఈస్ ఒక రెస్పాన్సిబిలిటీ. మీరు అన్నట్లుగా మరి ముఖ్యంగా యువకులు ఈ టైంపాస్ కాలక్షేపాన్ని వదిలించుకోవడానికి ఏం చేయాలంటారు? ఎస్, టైంపాస్ కాలక్షేపానికి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే ఖచ్చితంగా నువ్వు ఇదే రూల్స్ చేయాలి, లేకుంటే ఆ అబ్బాయి అలా చేయాలి, అమ్మాయి అలా చేయాలి కాదు. కానీ మంచి క్వశ్చన్ అమ్మ మీరు వేసింది. సో నేను ఎవరితో మాట్లాడుతున్నాను, నేను ఎందుకు కాలేజ్కి వెళ్తున్నాను, నా ఏజ్ ఏంటి, దీనివలన ఫలితం ఏంటి, సో ఈ విషయాల మీద తనకు తాను కొంచెం ఆలోచన చేసుకుంటే, ఎస్ నేను చేసే ఫ్రెండ్షిప్లో కానీ, ఫ్రెండ్స్ కానివ్వండి, ఫ్రెండ్స్తో కాలక్షేపం చాలా చేస్తున్నాము. ఎందుకురా వాడితో నువ్వు తిరుగుతున్నావు, కాలక్షేపం కాదంటాడు. మరి దానివలన ప్రయోజనం ఏమైనా ఉందా? ప్రయోజనము లేకుండా గడిపే కాలం అంతా అది కాలక్షేపమే. మనం ఏ పని చేసినా ఒక మంచి ఫ్రెండ్తో ఫ్రెండ్షిప్ చేయండి. మీరు ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, గ్రూప్ డిస్కషన్లో తీసుకుంటున్నారు, లేకుంటే జాబ్ కొరకు అరే ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చావు కదా మొన్న, ఏం జరిగింది చెప్పు, అది కాలక్షేపం కాదు. అంటే నెక్స్ట్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి కాబట్టి ఆ అనుభవం నాతో షేర్ చేసుకుంటున్నారు. సో అది కాలక్షేపం కాదు, టైంపాస్ ఫ్రెండ్షిప్ కాదు. సో ఎక్కడైతే టైం వేస్ట్ చేస్తున్నారో యువత దయచేసి, చాలామంది యువకులు సమయాన్ని వృధా చేస్తున్నారు. అది చాలా మానసిక నేరం. నేరం అంటే హత్య చేయడం కాదు, సమయాన్ని వృధా చేయడం కూడా ఒక నేరంతో సమానమే. నా సమయాన్ని నేను వృధా చేసుకుంటున్నాను, నేను నేరస్తున్నే, మానసిక నేరస్తున్నే. కాబట్టి ఈ విషయాన్ని గమనించాలి. సో మరి ఈ కాలక్షేపానికి గురి కాకుండా ఉండాలంటే ముఖ్యంగా అందరం ఏం చేయాలి? ఎస్, కాలక్షేపానికి గురి కాకుండా ఉండాలంటే మీకున్న సమయాన్ని ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకోవాలి. మీరు ఏం పని చేస్తున్నారు, మీ షెడ్యూల్ ఏంటి, దీని తర్వాత ఏం చేయాలి, ఈ ప్లానింగ్ ఏంటి. ఎవరైతే ప్లానింగ్ ప్రకారం పనిచేస్తారో ప్రతిరోజు వాళ్ళకి ఎక్కడ కాలక్షేపం దొరకదు. టైంపాస్ అనేది కాదు. నాకు 2 రోజులు సెలవు వస్తుంది, ఏం చేయాలి, ఆ సెలవుని ఎట్లా గడపాలని చెప్పేసి మీరు ల్యాప్టాప్, ఫోను, కంప్యూటర్ సిస్టమ్ ముందు కాదు. మీరు సినిమా చూడాలని అనిపించింది, టైంపాస్ కొరకు సినిమాకి వెళ్ళకండి, చాలా సినిమాలు ఉన్నాయి.
మీకు నచ్చిన సినిమా చూడాలనిపించింది, ఫలానా సినిమాలో నాకు ఏదో మెసేజ్ దొరుకుతుంది, లేకుంటే ఫలానా డైరెక్టర్ బాగున్నాడు, లేకుంటే మీకు నచ్చిన హీరో హీరోయిన్ సినిమా ఉంటుంది, మనసు ప్రశాంతంగా వేసి నా ఫేవరెట్ హీరో ఆ సినిమా రిలీజ్ అవుతుంది అయింది నేను చూడాలి, చూడండి తప్పులేదు. కానీ నేను టైంపాస్ కొరకు చూస్తున్నా అనేది టైంపాస్ పదం అనేది ఎంత వాడకుండా ఉంటే అంత మంచిది. టైంపాస్ పదం అనేది టైం మేనేజ్మెంట్కు పూర్తిగా అది విరుద్ధం. ముఖ్యంగా పిల్లల విషయంలో పేరెంట్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. అవును. సో మరి పిల్లలు కాలక్షేపానికి గురి కాకుండా ఉండాలంటే మొదటి బాధ్యత, మొదటి స్టెప్ తల్లిదండ్రుల మీద ఉంటుంది. సో మరి తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత జనరల్ అక్కడే స్టార్ట్ అవుతుంది. పిల్లలు చూడండి, స్కూల్కి వెళ్ళిపోయినారు అనుకోండి, ఆ ఇంట్లో ఉన్న యువ తల్లిదండ్రులు అమ్మయ్య వ్యాన్లో వెళ్ళిపోయింది పాప అని దీర్ఘంగా శ్వాస పిలిచి ఒక 5 నిమిషాలు కూర్చుంటుంది. అంటే ఒక బాధ్యత అయిపోయింది. మళ్ళీ సాయంత్రం 5-5:30కు వస్తారు, అబ్బా 5-5:30కు వస్తారు అని చెప్పేసి. సో అక్కడ వాళ్ళ టైము మళ్ళీ మీ తల్లి దగ్గరకు వచ్చేసింది, స్కూల్ పని అయిపోయింది. సో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకు రిఫ్రెష్ అవ్వడానికి ఏం చేస్తున్నారో అది చేయండి. ఎంతసేపు తింటారు? గంటలు కాదు. తినిపించకండి, తిను, ఆ అలవాటు చేయకండి. పాల గ్లాస్ ఇచ్చినాము తాగు, తాగినామా ఆ గ్లాస్ తీసుకెళ్ళి కిచెన్లో పెట్టేసిరా, వేసి తిన్న తర్వాత అట్లాంటి స్నాక్స్ పిల్లలకు వచ్చిన తర్వాత ఏం చేస్తానో అది చేయండి. వీలైనంత వరకు రాత్రి భోజనం పిల్లలకు తొందరగా పెట్టాలి. సమయం అనేది చాలా మట్టుకు తల్లిదండ్రులే టీవీ చూసుకుంటూ ఉంటారు, ల్యాప్టాప్లో ఉంటారు, ఫోన్లో వీళ్ళు బిజీ ఉంటారు. అరే నువ్వు చదువుకోపోరా, వీళ్ళేమో ఇక్కడ టీవీ చూస్తారు, నువ్వు చదువుకోపోరా అంటే ఎక్కడ చదువుతారు? వాడు పోయి టైం పాస్ చేస్తాడు. అంటే అక్కడ బుక్స్ ఉండవు, బుక్స్ ఉన్నా బుక్స్ ముంగడ పెట్టుకుంటాడు, టీవీని చూస్తూ ఉంటాడు. ఏం ప్రోగ్రామ్ వస్తుందండి? టీవీ కట్టేసినాం అనుకోండి కోపం వస్తుంది, అలజడి వస్తుంది. సో కాబట్టి 7-7:30, 8 లోపల భోజనం చేయాలి పిల్లలకు. మీరు 9-10 గంటలకు పట్టణాల్లో చూస్తున్నారు, పట్టణాల్లో కాదు ఈవెన్ గ్రామాలలో కూడా అర్ధరాత్రి వరకు చిన్న పిల్లలు కూడా 10 గంటలకు భోజనం చేస్తున్నారు. ఎంత అపచారం అది! 10 o'clock midnight అంటే భోజనం చేస్తున్నారు. పొద్దున్న లేచి నిద్రలో ఉంటారు, లేవడం చేత కాదు, నిద్రలో అట్లనే స్కూల్ బస్సు ఎక్కిస్తున్నారు. సో ఇక్కడ టైంపాస్ 5:30 నుంచి ఎక్కడైతే టైంపాస్ చేస్తున్నారో పిల్లలు పడుకునేంత వరకు, మీరు అడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైనది. సాయంత్రం 5:30 నుంచి రాత్రి పడుకునేంత వరకు ఆ సమయాన్ని తల్లిదండ్రుల చేతిలో ఉంటుంది పిల్లలకు. తల్లిదండ్రులు కూడా తను చేసే పనులన్నీ డే టైంలో కంప్లీట్ చేసుకొని పిల్లలతో పాటు మేము కూడా పడుకుంటున్నాం, మేము కూడా పడుకోవాలి అనే దృక్పథం అనేది ఏర్పరచుకుంటుంటారు. అటువంటి కుటుంబాలలో పిల్లలు ప్రశాంతంగా ఉంటారు. భవిష్యత్తులో కూడా ఒక క్రమశిక్షణ అనేది ఆ పిల్లల్లో వస్తుంది. ఇది టైం అనేది పాస్ కాకుండా టైంను యూటిలైజ్ చేసుకోవడం అనేది పిల్లలకు తల్లిదండ్రులు ఎస్పెషల్లీ ఈవినింగ్ టైంలో నేర్పించాలి. కాలక్షేపానికి టైం పాస్కి రెండింటికి పెద్ద వ్యత్యాసం లేదు. కాకపోతే మనం దాన్ని హాబీగా తీసుకుంటే అది పనికొచ్చే పని అయితే దాని కాలక్షేపం కాదు అంటున్నారు. కానీ ఇప్పుడున్న కాదు, మనకి ఎప్పటి నుంచో చూసుకుంటున్నాం కాలక్షేపం అనగానే పిల్లల్ని ఏదో ఒక సమ్మర్ వెకేషన్కి పంపించడం కానివ్వండి, సమ్మర్ క్లాసెస్కి ఏమైనా పంపించడం కానివ్వండి, ఇలా తల్లిదండ్రులు చేస్తూనే ఉన్నారు. అంటే మనకి రూట్లోనే కాలక్షేపానికి డెఫినేషన్ మార్చాల్సిన అవసరం ఉందంటారా? కంపల్సరీ అవసరం ఉంది. ఇప్పుడు సమ్మర్లో వెకేషన్స్ 40-45 రోజులు వెకేషన్ ఉంటుంది, పిల్లలకు సెలవులు ఉంటాయి. కాబట్టి అక్కడ టైంపాస్ కొరకు నువ్వు నేర్చుకోపోరా అని కాదు, అది చాలా వాడు మన పిల్లలకి సెలవులు ఉన్నాయి ఏం చేస్తున్నావు, కోచింగ్ తీసుకోపో, అక్కడ సంగీతం నేర్చుకోపో, కరాటే నేర్చుకోపో, డ్యాన్స్ నేర్చుకోపో, డ్రాయింగ్ నేర్చుకోపో. ఒక పర్పస్ పిల్లలకు ఒక అంటే వృత్తి ప్రవృత్తి చదువుతో పాటు వేరే ఏదైనా ఒక యాక్టివిటీ అనేది పిల్లలకు కంపల్సరీ ఉండాలి. అది టెక్నికల్గా కానివ్వండి, లేకుంటే ఏదైనా కానివ్వండి, వాళ్ళ ఇష్టాన్ని గుర్తించాలి. వీడు సంగీతం అంటే ఇష్టమా, కరాటే ఇష్టమా, లేకుంటే డ్రాయింగ్ ఇష్టమా, లేకుంటే ఇంకా చాలా రకాలుగా మనకు సమ్మర్ కోచింగ్స్ ఉంటాయి. సో టైం పాస్ కొరకు ఇంట్లో నుంచి వీటికి ఎప్పుడు బయట పంపాలి అని చెప్పేసి ఆలోచన దృక్పథం నుంచి తల్లిదండ్రులు ఫస్ట్ బయటికి రావాలి. నేర్చుకోవడానికి పంపిస్తున్నాము అంటే ఒక సమయాన్ని ఉపయోగించుకోవడానికి పంపిస్తున్నాము అనే దృక్పథం ఎవరైతే తల్లిదండ్రులు భావిస్తారో అది సక్సెస్ అవుతారు. మీరు చెప్పినట్టుగా సమయాన్ని మనం వాడుకోవడంలోనే ఉంటుంది. సమయాన్ని వృధా చేయడం అంటే అది ఆ సమయం మళ్ళీ మనకు రాదు. జీవితంలో మళ్ళీ ఈ సమయం అనేది మళ్ళీ దొరకదు. అన్నీ దొరుకుతాయి కానీ సమయం అనేది లక్షలు కోట్లు పెట్టుకున్నా ఈ సమయం రాదు. కాబట్టి టైంపాస్ అనే పదానికి మనము ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే. సో టైంపాస్ అంటే
చిన్న అయినా పెద్ద అయినా ఇప్పుడైనా మనం కూడా ఆఫీస్ అయిపోతే ఏదో ఒక రోజు సినిమాలకు వెళ్ళడం కానివ్వండి, లేకపోతే షాపింగ్కి వెళ్ళడం కానివ్వండి, ఇటువంటివి చేస్తూ ఉంటాం. మరి ముందుగా అసలు పెద్దవాళ్ళు రావాల్సిన మార్పులు ఏంటి ఈ కాలక్షేపానికి సంబంధించి? సినిమాలు పిల్లలకి ఎంతవరకు చూపించవచ్చు, వాళ్ళకి ఎంతవరకు కాలక్షేపాన్ని ఇవ్వచ్చు? పిల్లలకు జనరల్ ఈ పదం అనేది అరే టైం లేదా, టైం పాస్ ఉందిరా, లేకుంటే జనరల్గా చూడండి మనం చూస్తున్నాము రైల్వే స్టేషన్లో కానీ ఒక ట్రైన్ రావడానికి గంట టైం ఉంది అనుకోండి, అప్పుడు కాలక్షేపం ఏం చేస్తున్నాడు ఆయన? ఫోన్ పట్టుకుంటాడు. పక్కన అమ్మ ఉంటుంది, లేకుంటే భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, మాట్లాడరు. ఇంతకుముందు చూడండి ఒక ప్యాసింజర్గా పక్కన ఉంటే ఏమండి మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మానవ సంబంధాలు పెరిగేటి. ట్రైన్ ఎప్పుడు లేట్ వస్తుందా, ఎప్పుడు వస్తుంది, అది జనరల్గా మాట్లాడేది. అది రైల్వే స్టేషన్ కానివ్వండి, బస్ స్టాండ్ కానివ్వండి, లేకుంటే ఒక హాస్పిటల్లో కానివ్వండి, పేషెంట్ తీసుకొచ్చిన డాక్టర్ గారు బిజీ ఉన్నారు, ఇంకా గంట టైం పడుతుంది, మీ నెంబర్ వచ్చేసరికి వెయిట్ చేయండి అనేసరికి హాస్పిటల్లో కూడా మళ్ళీ కాలక్షేపం కొరకు ఆయనకి ఏం దొరకలేదు, మళ్ళీ ఫోన్. ప్రతి ఒక్కరికి చేతిలో ఇలా బిజీ ఉంటున్నారు. అక్కడ మనం అనుకుంటున్నాం బిజీగా ఉన్నారని చెప్పి, అక్కడ ఏం లేదు, జస్ట్ ఇలా వాట్సాప్, యూట్యూబ్ ఏదో ఒకటి చూస్తున్నారు. అది చూడడం తప్పు అని నేను అనను, అది చూడడం నేరం అని కాదు, దానికి ఒక ప్రత్యేకంగా టైం కేటాయించండి. కానీ ఎక్కడ హాస్పిటల్లో మీ పక్కన పేషెంట్ ఉన్నారు, ఒక బాధ్యతతో వచ్చారు, మీరు అదే గతంలో ఇలాంటి రోగం వచ్చిన వాళ్ళు మనం అడిగేది మీకు ఏమైందని, ఎందుకు వచ్చారు, ఈ డాక్టర్ బాగానే చూస్తారా, ఈ నయమైందా, మంచిగా అయిందా, ఆరోగ్యం కుదిరిందా అని ఇట్లాంటి మాటలు మనం అంటే అది టైంపాస్. అర్థమవుతుందా? ఇక్కడ టైంపాస్లో మనకు పనికొచ్చే విషయాలు మాట్లాడే వాళ్ళము. అక్కడ పత్రిక ఉంటుంది, పేపర్ చూస్తాము, ఏదో న్యూస్ పేపర్ తీసుకొని చదువుతూ ఉంటాము. అంటే అదే మనం అనుకుంటాం టైంపాస్ కొరకు కాదు, అంటే ఆ టైంను ఏదైతే ఫిలప్ చేస్తున్నామో, టైంను ఫిలప్ చేయడం వేరు, టైంను వృధాగా గడపడం వేరు. ఇప్పుడు 1 అవర్ టైం ఉంది, డాక్టర్ గారు వెయిటింగ్లో ఉన్నారు, అక్కడ మ్యాగజైన్స్ పెడతారు, లేకుంటే అక్కడ కొన్ని బోర్డ్స్ పెడతారు, అది చదవండి. అలాంటిది అది టైంపాస్ అనేది కాదు, అది టైంను మనం యూటిలైజ్ చేస్తున్నాము. సో ఎవరైతే టైంను యూటిలైజ్ చేసుకోరో దానికి వ్యతిరేకమే టైం పాస్. ఫోన్ కానివ్వండి, సోషల్ వెబ్సైట్స్ వల్ల మానవ సంబంధాలు కొంచెం దూరం అవుతున్నాయని చెప్పుకోవచ్చా? 100% దూరం అవుతున్నాయి. ఎందుకంటే వ్యక్తి ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడలేవు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా చూడండి 4, 5, 7 ఫ్యామిలీ ఉన్నా కానీ ప్రతి ఒక్కరు బిజీగానే ఉంటున్నారు అనిపిస్తుంది. అక్కడ బిజీ లేదు, అక్కడ వాళ్ళు టైంను కిల్ చేసుకుంటున్నారు. సో సమయాన్ని కిల్ చేసే సాధనము ఇప్పుడు మీరు చెప్పిన అంశాలు, సోషల్ మీడియా కానివ్వండి, ఆ సమయాన్ని మన సమయాన్ని లాగేస్తుంది, మన నుంచి మన సమయాన్ని లాగేస్తున్నాయి. సో మనం జాగ్రత్త పడాలి, యూటిలైజ్ చేసుకోవాలి ఆ టెక్నాలజీని. ఎంతవరకు పిల్లలకు అవసరం లేదు ఫోన్, స్మార్ట్ ఫోన్ అనేది పిల్లలకు మనం సమయాన్ని వృధా చేయడం అనేది నేర్పిస్తున్నాము. నాలెడ్జ్ పెరుగుతుంది అని అనుకుంటాము, పిల్లలకు ఫోన్ ఇచ్చినప్పుడు నాకన్నా ఎక్కువ వీడు, నాకు రాదు సార్, నా అబ్బాయి చేస్తాడు, ఫోన్ స్టక్అప్ అయింది నాకు తెలియదు, వీడు చేస్తాడు అని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. నేను బాగా చేస్తున్నాను, వీడు 6th క్లాస్ సార్, వాళ్ళ అమ్మను బైక్ మీద తీసుకెళ్తాడు బజార్కు అని మనం 6th క్లాస్లో ఉన్న అబ్బాయి బైక్ నడిపిస్తున్నాడు, స్కూటీ నడిపిస్తున్నాడు. మనం చెప్పే మాట 4 ముందు చెప్పేసరికి వాడు ప్రౌడ్గా ఫీల్ అవుతాడు, అబ్బా నేను పెద్ద పని చేస్తున్నాను అది. అదే నేరం అది. 6వ తరగతి పిల్లవాడికి నీకు బండి నడిపిస్తున్నాడు ఓకే, కానీ నువ్వు పబ్లిక్లో ఇచ్చేది లేదు కదా, ఇంట్లో ప్లేస్ ఉంది నడిపించుకుంటున్నావు అంటే అది కూడా తప్పు కదా. బండికి రూల్స్, దానికి లైసెన్స్ ఉండాలి. ఇప్పుడు మంచి రూల్స్ కొన్ని స్ట్రిక్ట్గా చేస్తున్నారు, తల్లిదండ్రులకు లోపలేస్తారు. ఆ సమయం ఎక్కడెక్కడైతే మీరు లీకేజ్ అవుతుందో ఆ లీకేజ్ను మీరు పూర్తి చేస్తే 100% టైం మేనేజ్మెంట్లో సక్సెస్ అవ్వగలుగుతారు. ఈ టైం లీకేజ్ని మీరు ఆపకుండా టైం మేనేజ్మెంట్ గురించి ఎంత మాట్లాడినా ఎంత చెప్పినా అది వృధానే. ఆ లిమిటెడ్ పీరియడ్లోనే వాడుకుంటారు. 8-10 గంటలు మంచిగా యాక్టివ్గా ఉంటారు, క్లాస్లో సబ్ ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళు తన డ్యూటీలో కానీ జాబ్లో కానీ 100%గా యాక్టివ్గా ఉంటారు. 8 అవర్స్ 6 అవర్స్ ఉంటారు. మళ్ళీ మిగతా అవర్స్ 18 అవర్స్ 16 అవర్స్ ఆ టైంను ఎట్లా గడపాలో వాళ్ళకు తెలియదు. సో అది వాళ్ళకు మానసికంగా కూడా ఇబ్బంది కలుగుతుంది. సో ఈ విషయంలో ప్రొఫెషనల్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అందరూ ఈ విషయం పట్ల ఈ టైం లీకేజ్ని మనం అంటే టైం పాస్ను, కాలక్షేపాన్ని మనం అరికట్టాల్సిన అవసరం చాలా ఉంది. సో ఫైనల్గా హెచ్ఎంటీవీ తరపున, అది కూడా జేహో సక్సెస్ మంత్రాలో మీరు పిల్లలకి కానివ్వండి, తల్లిదండ్రులకు కానివ్వండి, ఎవరైతే కాలక్షేపం చేస్తున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే సూచన? ఎవరైతే కాలక్షేపం చేస్తున్నారో ఈ రోజు నుండి మీరు కాలక్షేపం అనే పదాన్ని మీరు వాడడం బంద్ చేయండి. ఆ కాలక్షేపం ఏదైతే మీరు అనుకుంటున్నారో టైంపాస్ కొరకు టీవీ చూస్తున్నా, టైంపాస్ కొరకు పని చేస్తున్నా, టైంపాస్ కొరకు హోంవర్క్ చేసుకున్నా కాదు. నువ్వు చేయాల్సింది టైంపాస్ కొరకు నేను ఫ్రీ ఉంది కాబట్టి నేను ఫ్యామిలీతో మాట్లాడుతున్నా కాదు. ఎప్పుడైతే అవసరం ఉందో మాట్లాడాలి, అప్పుడు మాట్లాడాలి. సో సమయాన్ని కుదించి సమయాన్ని వాడడం అనేది నేర్చుకోండి. ఎప్పుడైతే సమయాన్ని, మీ సమయాన్ని, ఈ సమయం మీది,
నా సమయం నాకుంది, అట్లా ఎవరి సమయం వాళ్ళకు ఉంది. ఒక ఫ్రీగా గిఫ్ట్ దొరికింది మనకు ప్రతిరోజు. సో ఆ గిఫ్ట్ దొరికిన ఆ 24 గంటల్ని ఎన్ని నిమిషాలుగా విభజించుకొని మనం ఏదైతే వాడుకుంటామో అప్పుడు మనం ఆ సమయంలో సక్సెస్ అనేది సాధించగలుగుతామో, మానసిక ప్రశాంతత కూడా మనకు లభిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ కరీం గారు. టైం పాస్కి అలాగే కాలక్షేపంకి సంబంధించిన పూర్తి డెఫినేషన్ ఈరోజు మా వ్యూవర్స్కి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.